మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ప్రార్థన అంశాలు ధ్యానం చేస్తున్నాం కదా. దేవుడి దినమందు మనకిచ్చిన 5వ ప్రార్థన అంశము పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని మన ప్రార్థన అంశముగా ఉన్నది. వాక్యం చూద్దాము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన ప్రార్థన అంశం ఏంటి? వేళ పాలకుల కొరకు ప్రార్థన చేయడం, అధికారుల కొరకు ప్రార్థన చేయవాలని ఈ దినమందు ప్రార్థన అంశముగా మనము మాట్లాడుకుంటున్నాము. మనము క్షేమముగా ఉండుట కొరకు, మనము సుఖముగా ఉండుట కొరకు పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని ఇక్కడ తిమోతి మనకు తెలియజేస్తున్నాడు. పరిపాలకుల కొరకు ప్రార్థన చేయకపోతే వారు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారు. చూస్తున్నాం కదా, మనము వారికి ఏది తోస్తే వారు అది నిర్ణయం తీసుకుంటారు. ఎవరి క్షేమము కావాలని వారు కోరుకుంటే వారి క్షేమమే చూస్తున్నాం కదా మనం. కాబట్టి పరిపాలకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు అందరి క్షేమం కొరకు పని చేయలాగన దేవుడు కృప చూపిస్తాడు. అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు నమ్మకంగాను మనకి ఏ పని జరిగించాలో దేవుని కృప చేత ఆ పని అధికారులు జరిగించినట్లుగాను దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. కనుక అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు మంచి హృదయాన్ని ఇస్తాడు. వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వారి చేతికి ఎవరైతే వారి చేతి కింద ఉన్నారో, ఎవరైతే వారి సహాయం కోరుతున్నారో వారికి కూడా వెంటనే వారు పని జరిగించే విధముగా దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. కనుక అధికారుల కొరకు ప్రార్థన చేయడి అంటున్నాడు. పాలకుల కొరకు ప్రార్థన చేయడి అంటున్నాడు. పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. మనం బలముగా చూస్తున్నాము, మన దేశ పరిస్థితులు చూస్తున్నాము, మన రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నాము. ఎంత అలజడిగా ఉండి కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనా జీవితం లేక ఎంత బలహీనముగా ఉండి ప్రజల చేత హింసింపబడుతున్నారో మనం చూస్తున్నాం. కనుక వారికి వారు ప్రార్థన చేసుకునేటట్టు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రజలు దేవుణ్ణి కలిగి ఎవరు చేత హింసింపబడకుండా ఉండినట్లు మనం కూడా ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అదే విధముగా పాలకుల కొరకు ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్యము మనకి తెలియచేయబడుతుంది. ఇది ఉత్తమము అంటున్నాడు దేవుడు. ఇది ఉత్తమం ఏది అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయడం, పాలకుల కొరకు ప్రార్థన చేయడం. ఇది ఉత్తమమైనది, క్షేమమైనది, మనకు క్షేమం కలిగించేది. ఎందుకంటే వారు మనకి వ్యతిరేక్తమైనటువంటి పాలన చేయకుండా ఉండాలి అంటే, అధికారులు మనకి నష్టము కలిగించకుండా ఉండాలి అంటే, మన పనులు జరిగించకుండా వారు చేయకుండా ఉండాలి అంటే, మన పనులు సక్రమంగా జరిగించుకోవాలి అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. కనుక మనము ఈ విధముగా ఈ వాక్యాన్ని అనుసరించి మనము ప్రార్థన చేసినప్పుడు అధికారులు మన క్షేమం కోరి పని చేస్తారు, పాలకులు మన క్షేమం కోరి పని చేస్తారు, పాలకులు ప్రజల యొక్క క్షేమం కోరి పాలన చేస్తారు. మన ప్రార్థనలను బట్టి నాయకులు కూడా దేవుని వశంలో నాయకులను ఉంచుకొని ప్రజలకు క్షేమమైనటువంటి పరిపాలన అందించే విధముగా దేవుడు కృప చూపుతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన పాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయడి, ఇది ఉత్తమము, ఇది ధర్మము అని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రార్థన చేసి ప్రజలందరూ నాయన పాలకులు క్షేమమైన పరిపాలన అందించినట్లుగా వారిని నాయన నడిపించేలాగా మీరు ప్రార్థన చేసే మనసు దయచేయండి ప్రభువా. అధికారుల కొరకు ప్రార్థన చేసి వారి అప్పగించిన పనులను బాధ్యతలను సక్రమంగా నిర్వహించేవారుగా ఉండినట్లు అధికారుల కొరకు ప్రార్థన చేసే మనసు ప్రజలకు దయచేయండి ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.